తల్లిదండ్రులు చదువుగా నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది. మా నాన్నగారు రాత్రి 7 గంటలకి ఇంటి దగ్గరికి వచ్చాక వెంటనే నాన్నగారు వస్తున్నారు లేవండి అని చెప్పేది. ఇది సంస్కారం అమ్మా, ఇది పుస్తకాల్లో ఉండదు. తల్లి చెప్పాలి, లే నాన్నగారు వస్తున్నారులే. ముందు నాన్నగారు అండ నేర్పాలి. డాడీ డాడీ అది హోమాట వదిలేయాలి. అక్కడ డాడీ అంటే గౌరవం రాదు, నాన్నగారు అంటేనే వస్తుంది, అమ్మ అంటేనే వస్తుంది. అమ్మకు కూడా గారన్న కూడా అదో సందేహం. పని మనుషులు అంటారమ్మా అమ్మగారిని కొడుకు అనడు. అమ్మ అంటే చనువు, చనువు ప్రేమ మనసు గౌరవం ఉండదు. తండ్రి అంటే గౌరవం, తల్లి అంటే ప్రేమ, అదంతే. తల్లి ప్రేమకి ప్రత్యేక, తండ్రి బాధ్యతకి ప్రత్యేక. ఎవరి పైన వారు చెయ్యాలి. సమానం అని ఈ మాటలన్నీ మార్చేయకూడదు. తల్లి ప్రేమకి ప్రత్యేక, తండ్రి గౌరవాన్ని బాధ్యతకి ప్రత్యేక, రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతను తండ్రి నేర్పాలి. తప్పుదారి పడుతుంటే దండించవలసిన బాధ్యత తండ్రిదే తల్లి కంటే. తల్లి ఎందుకు సహకరిస్తే చాలు, మధ్యలో అడ్డు రాకుండా. నేను అంతేరా అబ్బాయి, నేను మళ్ళీ వంట చేయాలి కాబట్టి కొట్టలేదు, మీ నాన్న కొట్టారు కదా అలాగే ఉంటుంది వెళ్ళు అని చెప్పాలి. వాడిని ఎందుకు కొడతారు అనకూడదు, తప్పదు. అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా. అదే ఎవరి బాధ్యత వారు చేయడం అండి. ఒకవేళ వాడు నిజంగానే కొట్టి దెబ్బ తగిలి ఏడుస్తుంటే తండ్రి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవిడ పిలిచి అలాగే ఉంటుందిరా మరి తప్పదమ్మా, కొబ్బరి రాసుకోే అని చెప్పాలి. కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక్క ఉపాయం ఉంది, పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది. ఇది నెమ్మదిగా మాట్లాడాలి. ప్రతి వాక్యము చుక్కబెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో వాక్యంలో వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెబుతున్నాను కదా, చెప్తే వినాలి కదా. ఎందుకు చెబుతామయ్యా, మాకేమన్నా కోపమా? ఇదా రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా, మరి ఇంట్లో కూడా జరిగింది కదా. ఇదా చొక్కబెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది. బావా ఆశ్చర్యార్థకం, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఎందుకంటే ఆగాలి. ఆగి 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 ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు రావు. తెలుగులో ఒక్క మాట గమనించండి దయచేసి. పెట్టి పుట్టాడంటారు. ఎవరైనా బాగా ఐశ్వర్యవంతులుంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడు. ఏమిటి ఆ మాట ఏమిటండి, ఎంత గొప్పదా సామెత. పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడమ్మా, దాని అర్థం అది పెట్టి పుట్టాడు అంటే. ఎంత గొప్పది తెలుగు భాష, ఎంత గొప్పది. ఏ భాష కోల్పోయాం మనం. ఒక్క మాటలో తెలిసిపోతుంది. నువ్వు పెట్టితే నీకు పుడుతుందయ్యా, నీకు కాదయ్యా నీ పిల్లలకు కూడా పుడుతుందయ్యా. మనం చేసింది మనకు వచ్చి తీరుతుంది. పాపం వస్తుంది అంటున్నారు కదా, పుణ్యం వస్తుందండి. ఎక్కడికి పోతుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. న్యూటన్ థరుళ్ళ అది నిజమైనప్పుడు ఇది నిజం కాదా? భౌతికంగా ఏది నిజమైందో అది ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుందని అందులో సందేహమే లేదు. ఇక్కడ భౌతికమే నిజం, ఆధ్యాత్మిక నిజం. ఇది అయితే ఎదవుతుంది. ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉండడం నిజమైనప్పుడు పుణ్యపాపాలు మళ్ళీ రావా? అది ఒకటి. ఇంకంతకంటే వేరే సూచన ఏమిటి అక్కడ తెలిసిపోతుంటే. ఇది మనం నేర్పాలి ఖచ్చితంగా.